ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉత్కంఠకు తెరపడింది. సిబిఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈడీ తరపున ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని ముకుల్ రోహత్గి ధర్మాసనానికి తెలిపారు. ఈడీ, సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లపై ఇప్పటికే విచారణ పూర్తయిందని అన్నారు. ఈ కేసులో 100 కోట్ల రూపాయలు చేతులు మారాయనడం కేవలం ఆరోపణలేనని ధర్మాసనానికి వివరించారు. కవిత ఎవరినీ బెదిరించలేదని, ఈడీ, సిబిఐ కేసులో ఆమె గత 5 నెలల పాటు 153 రోజులుగా జైల్లోనే శిక్షను అనుభవిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 493 మంది సాక్షుల విచారణ కూడా ముగిశాయని, కేసులో ఛార్జిషీట్లు దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు. ఆమె దేశం విడిచి పారిపోయే అవకాశమే లేదన్నారు. ఈడీ నుంచి నోటీసులు రాగానే అన్ని ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు ప్రశ్నించగా అందుకు రోహత్గి సమాధానమిస్తూ ప్రజలు ఎవరైనా ఫోన్లు, కార్లు మారుస్తూ ఉండటం సహజమని అన్నారు. అందుకు ధర్మాసనం ప్రతిరోజు ఫోన్లు మార్చడం ఏంటని ప్రశ్నించింది. అనంతరం ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు తన వాదనలు వినిపిస్తూ ఈడీ నోటీసులు అందగానే అన్ని ఫోన్లను కవిత ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపారు. కేవలం 10 రోజుల డేటా మాత్రమే రికవరీ చేశారని గుర్తు చేశారు. ఫోన్ల అన్నింటినీ ఫార్మాట్ చేసి ఇంట్లో పనిచేసే వారికి ఇచ్చారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో కవిత ఎలా బెయిల్ ఇస్తారని ఈడీ లాయర్ ఎస్వి రాజు వాదించారు. కేసులో మొత్తం సాక్ష్యాలను తారుమారు చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా విచారణ సమయంలోనూ కవిత తమకు సహకరించలేదని ఈడీ ధర్మాసనానికి తెలిపింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన అంశాలను ఈడీ కోర్టుకు వివరిస్తూ కేసులో అరుణ్ పిళ్ళై డమ్మీగా మాత్రమే ఉన్నారని, అసలు వాటాదారు కవితే అని, మరికొందరితో కలిసి 100 కోట్లను ముడుపుల రూపంలో చెల్లించారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. పిళ్ళై వెనక్కి తీసుకున్న వాంగ్మూలాన్ని పక్కన పెట్టామని, అంతకు ముందు ఇచ్చిన వాంగ్మూలాలనే పరిగణలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం వెల్లడించింది. ఈ క్రమంలోనే కవిత తరపు లాయర్ ముకుల్ రోహత్గి కలగచేసుకుని కేసులో నిందితులంతా అప్రూవర్లుగా మారిపోయారని కోర్టుకు తెలిపారు. ఒక్కొక్కరు 5 చొప్పున స్టేట్మెంట్లు ఇచ్చారని, అప్రూవర్లుగా మారి బెయిల్ పొందుతున్నారని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే కేజ్రీవాల్కు బెయిల్ వచ్చిందని ముకుల్ రోహత్గి ధర్మాసనానికి వివరించారు. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. $10 లక్షల విలువైన 2 షూరిటీ సమర్పించాలని, ఈ కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయొద్దని, కవిత పాస్పోర్ట్ను అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈడీ, సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేశాయి. ఈడీ దర్యాప్తు పూర్తి చేసింది. ఇక నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నా. మహిళకు ఉండే హక్కులను కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.